హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటే మనకి 30 కెనడి సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను మీకు బీపీటీకి మనకి ఏవైతే పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయో, సో పారామెడికల్ కోర్స్‌కి సంబంధించి డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీతో పాటు అఫిలియేట్ అయిన కాలేజ్ అయితే చూపించబోతున్నాననమాట. అయితే నేను మీకు కోర్స్ వైస్ అయితే చూపిస్తానండి. ఈచ్ ఇండివిడ్యువల్ కోర్స్‌కి సంబంధించి ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్స్‌లో కాలేజెస్ అయితే ఉన్నాయని చెప్పేసి మీకు చూపించడం అయితే జరుగుతుందనమాట. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది. సో ముందు లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత వీడియోని స్టార్ట్ అయితే చేయండి అనమాట. మీకైతే యూస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఓకే. ఇక్కడికి అయితే వచ్చేసాము. సో ఇది చూసుకున్నట్లయితే ఇది డేటా అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు కోర్స్ వైస్ చూపించబోతున్నాను. ఓకేనా? సో అనస్థీషియాకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజ్ కూడా ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయి, అవి గవర్నమెంటా, ఎస్‌వి రీజియన్‌లో ఉన్నాయా, ఏ రీజియన్‌లో ఉన్నాయి, ప్రైవేటా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుందన్నమాట. మీకైతే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూస్‌ఫుల్ అయితే అవుతుంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మొట్టమొదటిగా కాలేజ్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ కోర్స్ వైస్ చూద్దాం అన్నమాట. సో తర్వాత డిస్ట్రిక్ట్ వైస్ చూద్దాము. ముందు కోర్స్ వైస్ చూద్దాము. ఓకే. అక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోసం చూస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే మనకి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అయితే ఉంది. తిరుపతిలో అయితే ఉందన్నమాట. అనస్థీషియా ఇంకా గవర్నమెంట్ కాలేజ్ ఎస్వి రీజియన్లో అయితే ఉంది. అలాగే మనకి కర్నూలులో వచ్చేసరికి కర్నూలు మెడికల్ కాలేజ్ అయితే ఉందండి. అది తెలుసు కదా ఏం కోర్సు, బీఎస్సీ అనస్థీషియా ఇంకా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ గవర్నమెంట్ కాలేజీ ఎస్వి రీజియన్లో అయితే ఉంది. అలాగే మనకి కాకినాడలో వచ్చేసరికి రంగారాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో అయితే ఉందండి. గవర్నమెంట్ కాలేజ్ ఏఈ రీజన్ కింద అయితే వస్తుంది. అలాగే విజయవాడలో చూసుకున్నట్లయితే మనకి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో అయితే ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక మనం దాంతో పాటే చూసుకున్నట్లయితే మనకి సో ఏ కాలేజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఏంటి అని చెప్పి డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఓకే. ఇక దాంతో పాటు మనకి ఉన్న కాలేజ్ వచ్చేసరికి కడపలో అయితే మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప అయితే ఉంది. బీఎస్సీ అనస్థీషియా ఇంకా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో గవర్నమెంట్ కాలేజ్ ఎస్వి రీజియన్లో అయితే ఉందండి. అలాగే రాజమండ్రిలో చూసుకున్నట్లయితే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో అయితే ఉంది. ప్రైవేట్ కాలేజ్ అంటే ఇది ఏయూ రీజియన్కి సంబంధించి. సో పైన అంటే మీకు గవర్నమెంట్ కాలేజెస్, కింద వచ్చేసరికి ప్రైవేట్ కాలేజ్ కనిపిస్తున్నాయి కదా. సో దాంతోపాటు ఇక్కడ అమలాపురంలో వచ్చేసరికి మనకి కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అయితే ఉందండి. ఈ కోర్సుకి సంబంధించి ప్రైవేట్ కాలేజ్ ఏయూ రీజియన్. శ్రీకాకుళంలో వచ్చేసరికి మనకి బొలినెల్ని మెడి స్కిల్స్ అయితే ఉందండి శ్రీకాకుళంలోని. బీఎస్సీ అనస్థీషియా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ప్రైవేట్ కాలేజ్ ఏ రీజన్ కింద అయితే వస్తుంది అనమాట. అనస్థీషియా అండ్ ఆప్టోమెట్రీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. ఓకే. అనస్థీషియా ఇంకా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీకి సంబంధించి కొంచెం రిపీటెడ్గా ఒకటి ఉంటాయి మీకు. బట్ ఏంటంటే అవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో ఇది డేటా అయితే మనకి ఇలాగే అవైలబుల్గా అయితే ఉంది. ఓకే. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అనస్థీషియా ఇంకా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీకి సంబంధించి 2 కాలేజెస్, కుప్పంలో ఒకటి, చిత్తూరులో ఒకటి అయితే ఉంది. ప్రైవేట్ కాలేజ్ ఎస్వి రీజియన్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఓకే. దానికి సంబంధించిన డేటా చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ కాలేజ్ చూసుకున్నట్లయితే యా ఓకే. ఇవి ఇలా కూడా ఉన్నాయన్నమాట. సో ఈ 2 కాలేజ్తో పాటు ఆపరేషన్ టెక్నాలజీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మధ్యలో థియేటర్ యాడ్ చేయలేదేమో. సో ఇవి చూద్దాం ఒకసారి. సో కర్నూలులో అయితే ఉంది. అలాగే విశాఖపట్నం కూడా ఉంది. కర్నూలులో విశ్వభరిత కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ కేర్ సంబంధించి అయితే ఉందండి. ప్రైవేట్ కాలేజ్ ఎస్వి రీజియన్లోని. అలాగే దాంతోపాటు విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అయితే ఉంది. సో బీఎస్సీ సంబంధించి ఎన్ఎస్సీ సంబంధించి ప్రైవేట్ కాలేజ్ ఏయూ రీజియన్. సో అలాగే గుంటూరు సంబంధించి ఎన్ఆర్ఐ పారామెడికల్ సైన్సెస్లోని కాలేజ్ అయితే ఉంది. సో గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించి అయితే మాత్రం. మళ్ళీ విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉందండి. సో అది ఈ రెండు ఏ రీజియన్కి సంబంధించినవే. అలాగే నెల్లూరు చూసుకున్నట్లయితే నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అనస్థీషియా టెక్నాలజీ ప్రైవేట్ ఎస్వి రీజియన్. విజయవాడ చూసుకున్నట్లయితే
డాక్టర్ పినిమేని సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఉంది. అలాగే ఆపరేషన్ థియేటర్ అదే ఆపరేషన్ టెక్నాలజీ బేస్ అనెస్థీషియల్. ఓకే, ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్లో. ఓకే, నెక్స్ట్ కోర్స్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇదండి మొత్తం మనకి కంప్లీట్గా చూసుకున్నట్లయితే మనకి అనస్థీషియా ఇంకా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీకి సంబంధించి ఉన్న డేటా అన్నమాట. ఇక దాంతోపాటు నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి మనకి బేసిక్ కార్డియాక్ ఇంకా ఆపరేషన్ టెక్నాలజీ అండి. చూస్తున్నారు కదా ఇక్కడ మనకైతే ఒక 5 కాలేజెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి కర్నూలులో అయితే ఉందండి, విశ్వభారత కాలేజ్ ఆఫ్ ఎలైడ్ హెల్త్ కేర్ అని చెప్పేసి. బేసిక్ కార్డియాలజీ, బీఎస్సీ కార్డియా కేర్ ఇంకా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో. ప్రైవేట్ కాలేజ్, ఇందులో గవర్నమెంట్ కాలేజ్ అయితే ఏమీ లేవు. బేసిక్ కార్డియా కేర్కి అయితే మాత్రం మనకి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఎస్వి రీజియన్లో అయితే ఉందండి. అలాగే దాంతోపాటు మనకి గుంటూరులో వచ్చేసరికి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్స్ అయితే ఉంది. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి కదా ఇచ్చారు. దాని తర్వాత సో బేసిక్ కార్డియా కేర్కి సంబంధించి ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్లో అయితే ఉంది. అలాగే విశాఖపట్నంలో కూడా కార్డియా కేర్కి సంబంధించి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అయితే ఉందండి. బేసిక్ కార్డియా కేర్ ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్లో అయితే ఉంది. అలాగే నెల్లూరులో కూడా చూసుకున్నట్లయితే నారాయణ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ అయితే ఉందండి. అది వచ్చేసరికి మనకి ఏంటంటే బేసిక్ కార్డియా కేర్కి సంబంధించి ప్రైవేట్ కాలేజ్ ఎస్వి రీజియన్. అలాగే విజయవాడకి సంబంధించి చూసుకున్నట్లయితే పినిమిని సిద్ధార్థ కాలేజ్ అయితే ఉందండి. బేసిక్ కార్డియా కేర్ ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్ కింద అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. అలాగే దాంతోపాటు ఇంకా దాంతోపాటు చూసుకున్నట్లయితే మనకి కార్డియా కేర్ టెక్నాలజీ, ఓకే, కార్డియా కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ అయితే ఇచ్చారు. సో ఒకసారి మీకు చూపిస్తాను, కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, కొంచెం జూమ్ చేసుకోండి మీకు కనిపించకపోయినట్లయితే. ఓకే, కొంచెం అవుట్ చేద్దాం. అరేంజ్మెంట్ అయితే అయ్యింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇందులో కార్డియో కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీలకు వచ్చేసరికి తిరుపతిలో అయితే కాలేజ్ ఉందండి, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అయితే ఉంది. గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉందండి. ఓకే, చిన్నది జూమ్ చేద్దాం. ఓకే, ఎస్వి రీజన్ కింద అయితే వస్తుందన్నమాట కాలేజ్ కూడా మనకి. దాంతోపాటు కర్నూలులో వచ్చేసరికి కర్నూలు మెడికల్ కాలేజ్ అయితే ఉంది, బీఎస్సీ కార్డియా కేర్ ఇంకా కార్డియో వాస్కులర్ టెక్నాలజీకి సంబంధించి. గవర్నమెంట్ కాలేజ్ ఎస్వి రీజన్ అయితే ఉంది. విశాఖపట్నం సంబంధించి అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం అయితే ఉందండి. బేసిక్ కార్డియా కేర్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. గవర్నమెంట్ కాలేజ్ ఏ రీజియన్ అయితే ఉంది. రాజమండ్రికి సంబంధించి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అయితే ఉంది. ప్రైవేట్ కాలేజెస్ దాంతోపాటు అది ఏ రీజియన్కి సంబంధించిన కాలేజ్. అమలాపురంలోకి వచ్చేసరికి కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అయితే ఉంది. బేసిక్ కార్డియా కేర్ ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్. అలాగే శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే బొలినెన్ని మెడికల్, ఓకే, స్కిల్స్ జమ్స్ శ్రీకాకుళం అయితే ఉందండి. బేసిక్ కార్డియా కేర్ అండ్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్. కుప్పంలో వచ్చేసరికి పిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ కుప్పం బేసిక్ కార్డియా కేర్ అండ్ కార్డియో వాస్కులర్, ఓకే, ప్రైవేట్ ఇంకా ఎస్వి రీజియన్కి సంబంధించిన కాలేజ్ అనమాట. మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనుకున్నట్లయితే మీరు ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకన్నట్లయితే మీకు సంబంధించిన కోర్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కార్డియో వాస్కులర్ కానివ్వండి, అనస్థీషియా టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే ఏమైనా సరే అది ఏ కోర్స్ అయినప్పటికీ ఎమర్జెన్సీ మెడికల్ ల్యాబ్ ఎమర్జెన్సీ టెక్నాలజీ, పర్ఫ్యూషన్ టెక్నాలజీస్, ఇలా ఏ కోర్స్ అయినా సంబంధించి అయినా సరే మీకు కావాల్సిన కోర్సు సంబంధించి కాలేజెస్ వచ్చినప్పుడు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. అది స్క్రీన్ షాట్ తీసుకోవడమో లేకపోతే స్క్రీన్ షాట్ని తీసుకునే ఈ ఒక నోట్స్లో రాసుకోవడం కానీ జరిగినట్లయితే మీకు ఈజీగా అయితే ఉంటుందన్నమాట. మీకు ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు, మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. సో ఇది మైండ్లో పెట్టుకొని ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, దీంతో పాటు నెక్స్ట్ కోర్స్కి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ కోర్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఎకో కార్డియోగ్రఫీ అయితే ఉందండి. ఎకో కార్డియోగ్రఫీ అయితే ఒకే కాలేజ్ అయితే ఉంది, అది విబిసిహెచ్ అంటే కాలేజ్ కోడ్కి సంబంధించి కర్నూలు కాలేజ్. సో అలాగే విశ్వభరిత కాలేజ్ ఆఫ్ ఎలైడ్ హెల్త్ సైన్సెస్ అయితే ఉంది, బేసి ఎకో కార్డియోగ్రఫీ టెక్నాలజీకి. ప్రైవేట్ కాలేజ్, అది కూడా ఎస్వి రీజియన్లో అయితే ఉంది. సో మీకు కాలేజ్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ ఎస్వి రీజియన్ అని చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక కాలేజ్ అయితే మీకు అవైలబుల్గా అయితే ఉంది ఎన్టీఆర్ యూనివర్సిటీలో. ఓకే, నెక్స్ట్ కోర్స్ చూద్దాం అనమాట. ఎమర్జెన్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ సంబంధించి కాలేజెస్ చూద్దామండి. తిరుపతిలో అయితే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అయితే ఉంది. గవర్నమెంట్ కాలేజ్ ఎస్వి రీజియన్కి అయితే ఇది ఒకటే గవర్నమెంట్ కాలేజ్ అనమాట. దాంతోపాటు మనకి జిఎస్ఎల్ఎం, ఓకేనా, రాజమండ్రిలో అయితే ఉందండి. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్ కింద అయితే వస్తుంది. అలాగే అమలాపురంలో చూసుకున్నట్లయితే కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అయితే ఉంది. ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్కి సంబంధించిన కాలేజ్. శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే బొల్నేని మెడికల్ స్కిల్స్ అండ్ శ్రీకాకుళం అయితే ఉంది. జమ్స్ కాలేజ్ అంటారు, ఫేమస్ కాలేజ్ అనమాట ఇది.
ఓకే. ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్‌లో అయితే ఉందన్నమాట. అలాగే కుప్పంలో చూసుకున్నట్లయితే మనకి పిఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ కుప్పం అయితే ఉంది. ఎమర్జెన్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించి అయితే మాత్రం ప్రైవేట్ కాలేజ్ అనమాట. ఎస్‌వి రీజియన్‌లో అయితే ఉందన్నమాట. అలాగే చిత్తూరుకి సంబంధించి ద అపోలో యూనివర్సిటీ చిత్తూరు అయితే ఉంది. ప్రైవేట్ కాలేజ్. ప్రైవేట్ యూనివర్సిటీ అపోలో యూనివర్సిటీ అంటే ఇక్కడ మనకి. ఓకే. ప్రైవేట్ ఓకే. సో, అలాగే ఎస్‌వి రీజియన్‌లో అయితే మనకి అవైలబుల్‌గా అయితే ఉందన్నమాట. సో, నెక్స్ట్ కోర్స్‌కి అయితే వెళ్ళిపోదాం. ఇమేజింగ్ టెక్నాలజీకి సంబంధించి డేటా అయితే ఈ విధంగా అయితే ఉంది. ఎస్‌వీఎంసీ ఇవన్నీ కాలేజ్ కోడ్స్. ఇవి మీకు వెబ్ ఆప్షన్స్‌లో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవే హెల్ప్ అయితే అవుతాయి. సో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు మీకు కొన్నిసార్లు కాలేజ్ కనిపించచ్చు. కాలేజ్ కనిపించకపోవచ్చు. బట్ మీరు కాలేజ్ కోడ్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. సో, కాలేజ్ కోడ్‌ని బేస్ చేసుకొని మీరేంటంటే వెబ్ ఆప్షన్స్‌లో ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట. బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ. సో, దీనికి సంబంధించిన కాలేజెస్ అన్ని చూసుకున్నట్లయితే మనకి తిరుపతి అయితే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అయితే ఉందండి. ఓకే. గవర్నమెంట్ కాలేజ్ అలాగే ఎస్‌వి రీజియన్‌లో. అలాగే గవర్నమెంట్ కాలేజ్‌లో వచ్చేసరికి విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్ అయితే ఉందండి విశాఖపట్నంలోని. బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీలో గవర్నమెంట్ కాలేజ్ ఏ రీజియన్ కింద అయితే వస్తుందన్నమాట. అలాగే గుంటూరులో చూసుకున్నట్లయితే గుంటూరు మెడికల్ కాలేజ్ అయితే ఉంది. ఇది కూడా గవర్నమెంట్ కాలేజే అండి. ఏయూ రీజియన్‌లో అయితే ఉంటుంది. ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ చూసుకున్నట్లయితే మనకి అమలాపురంలో అయితే కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉందండి. ప్రైవేట్ కాలేజ్ ఏయూ రీజియన్‌లో అయితే వస్తుంది. దాంతో పాటు శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే బొలినేని మెడి స్కిల్స్ అయితే ఉందండి. జెమ్స్ కాలేజ్ అయితే అంటారు కదా! సేమ్ కాలేజ్. ఇది కూడా మీకు ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్‌లో అయితే ఉంది. సో, పెట్టడానికి ట్రై చేయండి మాక్సిమం వచ్చేసరికి. అలాగే మనకి గుంటూరులో చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్స్ అయితే ఉందండి. ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్‌లో అయితే ఉంటుంది. సో, అలాగే విశాఖపట్నంలో వచ్చేసరికి మరి ఇంకో కాలేజ్ అయితే ఉంది విశాఖపట్నంలోనే. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ అలైడ్ హెల్త్ కోర్సెస్ అయితే ఉందండి. సో, ఆ కాలేజ్ కూడా చూసుకున్నట్లయితే అది మనకి ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్‌లో అయితే వస్తుందన్నమాట. అలాగే లాస్ట్‌కి నెల్లూరులో చూసుకున్నట్లయితే నారాయణ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ అయితే ఉందండి. మనకి బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ అయితే మాత్రం ప్రైవేట్ కాలేజ్ ఎస్‌వి రీజియన్‌లో అయితే వస్తుందన్నమాట. చూద్దాం ఒకసారి నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి నెక్స్ట్ ఏంటి అని. అలాగే తర్వాత ఆప్టోమెట్రీ టెక్నాలజీ అయితే చూస్తున్నానండి. సో, బేసిక్‌గా మనందరికీ తెలిసిందే ఆప్టోమెట్రీ టెక్నాలజీ అంటే ఏంటి అని ఐకి సంబంధించింది. సో, ఇందులో వచ్చేసరికి మనం ఏంటంటే కంప్లీట్‌గా ఇంకా ఐకి సంబంధించి సో, ఒకవేళ మీకు ఐకి సంబంధించి డాక్టర్ గాని అవ్వాలనుకున్నట్లయితే ఈ కోర్స్ అయితే యూజ్ అయితే అవుతుంది కాబట్టి సో, దీనికి సంబంధించి కాలేజెస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ తిరుపతిలో వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్‌లో అయితే ఉందండి. సో, అదేవిధంగా మెడికల్ గవర్నమెంట్ కాలేజ్ ఎస్‌వి రీజియన్‌లో అయితే ఉంటుంది. ఒక 4 గవర్నమెంట్ 5 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. కర్నూలులో చూసుకున్నట్లయితే కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలులో అయితే ఉంది. గవర్నమెంట్ కాలేజ్ ఎస్‌వి రీజియన్ కింద అయితే వస్తుందన్నమాట. అలాగే విశాఖపట్నంలో కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అయితే ఉంది. గవర్నమెంట్ కాలేజ్ ఈ రీజియన్ కింద అయితే వస్తుందన్నమాట. సో, అలాగే విజయవాడలో చూసుకున్నట్లయితే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆఫ్ విజయవాడ బేసిక్ ఆప్టోమెట్రీ టెక్నాలజీ గవర్నమెంట్ కాలేజ్ ఎస్‌డబ్ల్యూఐ రీజియన్ కింద అయితే వస్తుందండి ఇది. అయితే విశాఖపట్నంలో మళ్ళీ ఇంకో కాలేజ్ అయితే ఉంది. సో, విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే సమర్థ కాలేజ్ ఆఫ్ ఓకే. సమర్థ కాలేజ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీ విశాఖపట్నం ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్‌లో అయితే ఉందన్నమాట. దాంతో పాటు రాజమండ్రిలో చూసుకున్నట్లయితే జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అయితే ఉంది. ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్. తర్వాత అమలాపురం చూసుకున్నట్లయితే కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్‌లో అయితే ఉంది. శ్రీకాకుళంలో కూడా అంతే అండి. సో, బుల్లేని మెడి స్కిల్స్ శ్రీకాకుళం ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్‌లో అయితే ఉంది. అలాగే చిత్తూరులో చూసుకున్నట్లయితే అపోలో యూనివర్సిటీ అయితే ఉంది. ఇది యూనివర్సిటీ అండి ఇది. కాలేజ్ అయితే మనకి కాదనమాట. సో, ఇది ప్రైవేట్ కాలేజ్ ఎస్‌వియు రీజియన్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ కోర్స్ చూద్దాం ఒకసారి. ఓకే. పర్ఫ్యూజన్ టెక్నాలజీ చూస్తున్నాం ఇప్పుడు. పర్ఫ్యూజన్ టెక్నాలజీకి సంబంధించి కాలేజెస్ లిస్ట్ అయితే ఇదనమాట. సో, విశాఖపట్నంలో వచ్చేసరికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అయితే ఉంది విశాఖపట్నం. బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ అయితే అండి. సో, గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసరికి రెండే అయితే ఉన్నాయి. సో, ఏ రీజియన్‌లోనే ఉన్నాయి ఆ 2 కూడా చూసుకున్నట్లయితే. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసరికి గుంటూరు మెడికల్ కాలేజ్ అయితే ఉంది. గుంటూరులో అయితే ఇది మనకి లిక్విడ్స్ సంబంధించిన సో, బాడీలోని లిక్విడ్స్ సంబంధించి బ్లడ్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, వాటికి సంబంధించింది. ఓకే. చూసుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉంది. ఏ రీజియన్‌లో అయితే ఉందండి. సో, అమలాపురంలో అయితే ఇంకో కాలేజ్ అయితే ఉంది. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇది ప్రైవేట్ కాలేజ్. సో, ఏ రీజియన్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. శ్రీకాకుళం చూసుకున్నట్లయితే బొల్లినేని మెడి స్కిల్స్ అయితే ఉంది. జెమ్స్ కాలేజ్. అందులో కూడా మనకి పర్ఫ్యూషన్ టెక్నాలజీ అయితే అవైలబుల్‌గా అయితే ఉందండి. సో, ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ ఏయూ రీజియన్‌లో అయితే ఉంది. అలాగే చిత్తూరులో చూసుకున్నట్లయితే అపోలో యూనివర్సిటీ అయితే ఉంది. ఓకే. ప్రైవేట్ ఎస్‌వి రీజియన్ కింద వస్తుంది అపోలో యూనివర్సిటీ అనేది. సో, విశ్వభరిత కాలేజ్ కర్నూలుకి సంబంధించింది. విశ్వభరిత కాలేజ్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ అయితే ఉంది కదా! సో, ఇది ప్రైవేట్ కాలేజ్ ఎస్‌వియు రీజియన్. సో, గుంటూరులో చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్‌కి అయితే ఉంది.
ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్ అయితే. సో అలాగే నెల్లూరు చూసుకుంటే నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ అయితే ఉంది. ప్రైవేట్ కాలేజ్ ఎస్వి రీజియన్. ఓకే, దాంతోపాటు చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ కోర్స్ చూద్దామండి. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఓకే, అలాగే కింద స్క్రోల్ డౌన్ చేసి చూద్దాం. సో రేడియోథెరపీకి సంబంధించి అయితే ఒకటే కాలేజ్ అయితే ఉంది, విశ్వభరిత కాలేజ్ అయితే ఉంది, కర్నూలులో అయితే ఉందండి. సో చూసారు కదా, కోర్స్ చూసినట్లయితే బీబీ సిహెచ్ అయితే ఉంది. సో బిఎస్సి రేడియోథెరపీకి అయితే మాత్రం ప్రైవేట్ కాలేజ్, అది కూడా ఎస్వి రీజియన్ అయితే ఉంది రేడియోథెరపీకి సంబంధించి అయితే మాత్రం. సో ఒక కాలేజ్ అయితే ఉంది ఏపీలో వచ్చేసరికి. అలాగే నెక్స్ట్ కోర్స్ చూద్దాం అనమాట. రెనాయిల్ డయాలసిస్ చూద్దాం. రెనాయిల్ డయాలసిస్కి వచ్చేసరికి మాత్రం మనకి ఇక్కడ కిడ్నీకి వీటికి సంబంధించి అయితే ఉంటుంది కదా. సో వాటికి సంబంధించి కిడ్నీ ఫెయిల్యూర్స్ అలాగా ఉంటుంది కదా. సో ఈ కోర్సుకి సంబంధించి అయితే మాత్రం మనకి అప్రాక్సిమేట్ అయితే ఉన్నాయి. సో 2 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయండి చూసుకున్నట్లయితే. తిరుపతిలో అయితే ఉంది, విశాఖపట్నంలో అయితే ఉంది. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఎస్పీ రీజియన్లో. అలాగే ఏ రీజియన్ చూసుకున్నట్లయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో అయితే ఉంది. గవర్నమెంట్ కాలేజ్ ఏ రీజియన్ కింద వస్తుంది అనమాట. సో రాజమండ్రి చూసుకుంటే జేసీ మెడికల్ కాలేజ్ అయితే ఉంది. రెనాయిల్ డయాలసిస్ వచ్చేసరికి ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్ అయితే అవైలబుల్ అయితే ఉంది. అలాగే అమలాపురంలో చూసుకున్నట్లయితే కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అయితే ఉందండి. ఓకే, ప్రైవేట్ కాలేజ్ ఏఈ రీజియన్ సంబంధించి. శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే బొలినేని మెడికల్ స్కిల్స్ అయితే ఉంది, జమ్స్ కాలేజ్. ఇందులో కూడా మనకి ప్రైవేట్ కాలేజ్ ఏఈ రీజియన్కి సంబంధించి. సో కుప్పంలో కూడా ఉందండి కాలేజెస్ అయితే, పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కుప్పం అయితే ఉంది. ఓకే, ప్రైవేట్ కాలేజ్ అది కూడా మనకి దానికి సంబంధించి. ఓకే, ప్రైవేట్ కాలేజ్ ఎస్వి రీజియన్ అయితే వస్తుంది అనమాట. అలాగే చిత్తూరు చూసుకుంటే అపోలో యూనివర్సిటీ అయితే ఉంది, అపోలో యూనివర్సిటీకి సంబంధించి ప్రైవేట్ కాలేజ్ ఎస్వి రీజియన్ అయితే ఉంది. కర్నూలు కూడా సంబంధించి విశ్వభరిత కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ కేర్ అయితే ఉందండి. సో అది ప్రైవేట్ కాలేజ్ ఎస్వి రీజియన్ అయితే ఉంది. సో గుంటూరులో కూడా ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. సో విశాఖపట్నంలో వచ్చేసరికి మళ్ళీ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కూడా మనకి సీట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మనకి ప్రతి పారామెడికల్ కోర్స్ సంబంధించి 50 సీట్స్ వరకు అవైలబుల్ అయితే ఉంటాయి. సో అవి అందులో కూడా మనకి 20 సీట్స్ వచ్చేసరికి మేనేజ్మెంట్లో ఉంటాయి, 30 వచ్చేసరికి మనకి కౌన్సిలింగ్ అయితే ఉంటాయండి. సో అందుకని మనకి 30 సీట్స్కి మనకి కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా కండక్ట్ అయితే చేస్తారు. అలాగే నెల్లూరులో చూసుకున్నట్లయితే నారాయణ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ అయితే ఉంది. సో ప్రైవేట్ కాలేజ్ ఎస్వి రీజియన్ అయితే ఉంది. విజయవాడలో చూసుకున్నట్లయితే డాక్టర్ పినిమేని సిద్ధార్థ కాలేజ్ అయితే ఉంది. సో ప్రైవేట్ కాలేజ్ ఏయూ రీజియన్ అయితే ఉంది అనమాట. సో నెక్స్ట్ కోర్స్కి అయితే వెళ్ళిపోతాం. రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ చూద్దాం ఇప్పుడు. రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తిరుపతిలో కాలేజ్ అయితే ఉంది, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్, ఒకటే గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉంది ఈ కోర్సుకి సంబంధించి అయితే మాత్రం. రాజమండ్రిలో చూసుకున్నట్లయితే జేఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అయితే ఉంది, ప్రైవేట్ కాలేజ్ ఏయూ రీజియన్కి సంబంధించి. అలాగే ఇంకో ఏ రీజియన్ సంబంధించి శ్రీకాకుళంలో బొల్లేని మెడికల్ స్కిల్స్ జెమ్స్ కాలేజ్ అయితే ఉంది, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీకి సంబంధించి ప్రైవేట్ కాలేజ్ ఏయూ రీజియన్లో. అలాగే కుప్పంలో చూసుకున్నట్లయితే పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కుప్పం అయితే ఉంది. ఓకే, బిఎస్సి రెస్పిరేటరీ థెరపీలో. సో ప్రైవేట్ కాలేజ్ ఎస్వి రీజియన్లో ఉంది. ఇంకో ఎస్వి రీజియన్ కాలేజ్ చిత్తూరులో అయితే ఉంది, అపోలో యూనివర్సిటీలో అయితే సీట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో రెస్పిరేటరీ థెరపీ ప్రైవేట్ కాలేజ్ ఎస్వి రీజియన్లో. ఓకే, నెక్స్ట్ కోర్స్ కోసం చూద్దాం. అలాగే సో అలాగే ఇప్పుడు ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ అండి. సో ఈ కోర్స్ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే, సో అర్జెంటుగా క్రిటికల్ కేర్లో ఉంటారు కదా. సో అప్పుడప్పుడు యాక్సిడెంట్ అయిపోయి చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్న వాళ్ళకి అక్కడ ఆపరేషన్స్ చేస్తున్నానికి అసిస్టెన్స్ చేయడానికి మనకి ఇదైతే యూజ్ అయితే అవుతుంది అనమాట ఈ కోర్స్ వచ్చేసరికి. సో చాలా ఇంపార్టెంట్ కోర్స్ అనమాట. ఓకే, సో ప్రతి హాస్పిటల్ కూడా మాక్సిమం ఉంటారు దీనికి సంబంధించి అయితే మాత్రం. చూసుకున్నట్లయితే చిత్తూరు కాలేజ్ అయితే స్కూల్ ఆఫ్ పారామెడికల్ హెల్త్ అయితే ఉంది ఒక కాలేజ్. సో ఓకే, అది ఫుల్ అని చేద్దాం ఒకసారి ఏంటని. ఓకే, మోహన్ బాబు యూనివర్సిటీ, ఓకే, రంగపేట చిత్తూరు. అదే పేరు లేదంటే అబ్బా అని చూస్తున్నాను. సో ఇదండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్వి రీజియన్, అదే ప్రైవేట్ కాలేజ్. లైక్ కర్నూలులో విశ్వభారత కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ కేర్ అయితే ఉంది. సో అది సేమ్ ప్రైవేట్ కాలేజ్ ఎస్వి రీజియన్ అయితే ఉంటుంది. అలాగే ఏ రీజియన్ చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో కూడా మనకి కోర్సుకు సంబంధించి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉందండి. సో బిఎస్సి ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీకి సంబంధించి ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్. ఓకే,
మళ్ళీ రిపీట్ అయితే అవుతున్నాయి కొన్ని. ఇమేజింగ్ టెక్నాలజీకి సంబంధించి బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ అని చెప్పేసి కూడా కొన్ని రిపీట్ అయితే అవుతున్నాయి. ఇమేజింగ్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే మనందరూ చూసాం, మళ్ళీ వస్తున్నాయి అనమాట. కుప్పం ఇంకా కర్నూలు అయితే ఉన్నాయండి. అలాగే విశాఖపట్నం, అలాగే గుంటూరు, అలాగే ఓకే విశాఖపట్నం, నెల్లూరు, ఇక విజయవాడలో అయితే ఉన్నాయి. పిఎస్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కుప్పం, ఓకే ప్రైవేట్ కాలేజ్ ఎస్వి రీజియన్. సో విశ్వభారత కాలేజ్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ కాలేజ్ ఎస్వి రీజియన్ అనమాట. సో ఇవి రిపీట్ అవుతున్నాయి. సో రిపీట్ అవుతుంది, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ. అలాగే విశాఖపట్నం చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్. నెల్లూరులో చూసుకున్నట్లయితే నారాయణ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ కాలేజ్ ఎస్వియు రీజియన్. అలాగే విజయవాడలో చూసుకున్నట్లయితే డాక్టర్ పిన్మామి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఓకే. సో అలాగే అది కూడా ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్. సో రిపీట్ అవుతున్నాయి కొన్ని, బట్ రిపీట్ అయితే వదిలేయండి, ఎందుకంటే కొన్ని కాలేజెస్ అనేవి చిన్న చిన్న వర్డ్ మిస్టేక్స్ ఉన్నా సరే ఇది పసిగట్టలేదు అనమాట మనకి. అలాగే ఎంఎల్టీకి సంబంధించి కొన్ని ఒక కాలేజ్ అయితే ఉందండి, చిత్తూరులో అయితే ఉంది. సో ఎంఎల్టీకి ఇంకా చాలా కాలేజెస్ అయితే 50 కాలేజెస్ అయితే ఉన్నాయి, బట్ అది ఇందులో యాడ్ చేశారు. అది మరి ఎందుకు యాడ్ చేస్తారో తెలియదు. సో ఇది వేరే అనమాట. ఎంఎల్టీకి సంబంధించి వేరే వీడియో అయితే ఉంటుంది, బట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇచ్చారు కదా మనకి, చూపిస్తాను. మోహన్ బాబు యూనివర్సిటీ అనుకుంటా అది. ఎస్, మోహన్ బాబు యూనివర్సిటీలో అయితే ఒక సీట్ అయితే మీకు అవైలబుల్గా అయితే ఉంది. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ సంబంధించి అప్రాక్సిమేట్లీ 50 కాలేజెస్ అయితే ఉన్నాయి. అది వేరే లాంగ్ పీడిఎఫ్ ప్రిపేర్ చేస్తున్న దానికి సంబంధించి ఆ పీడిఎఫ్లో మీకు చూపిస్తాను అనమాట. ఇది పారామెడికల్ సంబంధించి. ఓకే, ఇది ఒక కాలేజ్ అయితే ఉంది. సో ఇచ్చారు, బట్ ఇంకా చాలా కాలేజెస్ కూడా ఉన్నాయి అనమాట. సో మీరు వెయిట్ చేయండి, వస్తాయి అది కూడా. సో నెక్స్ట్ కోర్స్ చూద్దాము, ఆప్టిమెట్రీ. ఆప్టిమెట్రీ అయితే ఇచ్చారు. సో ఒకటే, సో ఇవన్నీ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినవండి ఇక్కడ. ఓకే, మనం లెంత్ చేసుకుందాం. ఓకే, లెంత్ అవుతున్నాయి తప్పిస్తే వస్తున్నాయి. మరి anyway, ఈ మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా ఇచ్చినట్టున్నారు వీటికి సంబంధించి. అలాగే ఇక్కడ ఆప్టిమెట్రీ టెక్నాలజీకి సంబంధించి అయితే ఇచ్చారు. సో ప్రీవియస్గా వచ్చినవి మళ్ళీ వచ్చాయి అనుకుంటా నాకు తెలిసి. సో సేమ్ డీటెయిల్స్ అయితే వచ్చాయి, ఆప్టిమెట్రీ టెక్నాలజీ అని చెప్పేసి కూడా. సో ఒకసారి తీసుకోండి ఒకసారి, రెండు కాలేజ్ ఏమైనా యాడ్ అయ్యిందేమో అనుకొని. సెకండ్ విశ్వభారత కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ కేర్ బేస్ ఆప్టిమెట్రీ టెక్నాలజీ ప్రైవేట్ ఎస్వి రీజియన్. గాయత్రి విద్యా పరిషత్, ఓకే ఈ కాలేజ్ యాడ్ అయినట్టుంది. గాయత్రి విద్యా పరిషత్ కాలేజీ. సో అలాగే ప్రైవేట్ కాలేజీ ఏయూ రీజియన్. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇందాక చెప్పినట్టే. సో అలాగే ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ గుంటూరు, విశాఖపట్నం అవుతుంది. నెల్లూరులో చూసుకున్నట్లయితే నారాయణ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అవుతుందండి. సో ప్రైవేట్ కాలేజ్ ఎస్వి రీజియన్లో అవుతుంది. విజయవాడ చూసుకున్నట్లయితే పిన్నిమానిని సిద్ధార్థ కాలేజ్, ఓకే ప్రైవేట్ కాలేజ్ ఏయూ రీజియన్లో అవుతుంది అవైలబుల్గా. ఓకే, నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఏ కోర్స్ ఉందని. ఫిజిషియన్ అసిస్టెంట్. ఓకే, ఫిజిషియన్ అసిస్టెంట్ సంబంధించి ఒకటే కాలేజ్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. బొల్లినేని మెడికల్ స్కిల్స్ జెమ్స్ కాలేజ్లోనే మనకి ఫిజిషియన్ అసిస్టెంట్ కోర్సుకు సంబంధించి సీట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇది ప్రైవేట్ కాలేజ్. ఓకే, ఎస్వి రీజియన్లో లేదు, ఏ రీజియన్లో మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ కోర్స్ చూద్దాం, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. సో ఇది కూడా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి అయితే ఒకటే ఉందన్నమాట. ఓకే, ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్లో. ఇంకా ఉంటాయి వీటికి సంబంధించి, బట్ ఇది మోహన్ బాబు యూనివర్సిటీకి సపరేట్గా చూపిస్తుంది మనకి. రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, సో లంగ్స్కి సంబంధించిన కోర్సు, దానికి కూడా ఒకటే చూపించింది. మోహన్ బాబు యూనివర్సిటీ ముందు చూపించేస్తుంది అనమాట. ఓకే, రెస్పిరేటరీ థెరపీకి సంబంధించి ఇదే ఇంకా కాలేజ్ ఏవైతే మోహన్ బాబు కాకుండా మిగతా కాలేజ్ అనమాట. విశ్వభారత కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ కేర్ కర్నూలులో అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి ఇక్కడ మనకి ప్రైవేట్ కాలేజ్ ఎస్వి రీజియన్లో అయితే అవైలబుల్గా ఉందండి. అలాగే విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అలైడ్, ఓకేనా సో రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, సో ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్లో అయితే ఉంది. విజయవాడలో చూసుకున్నట్లయితే డాక్టర్ పిన్నుమానిని సిద్ధార్థ కాలేజ్ అయితే ఉంది. బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్లో అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఓకే మెడికల్ రికార్డ్స్ అయితే ఇచ్చారు. మెడికల్ రికార్డ్స్ సంబంధించి ఒకటే ఓ కాలేజ్ అయితే ఉంది. శ్రీకాకుళం చూసుకున్నట్లయితే బొల్లేని మెడి స్కిల్స్ జెమ్స్ కాలేజ్లో అయితే ఈ కోర్స్ అవైలబుల్గా అయితే ఉంది. బేసిక్ మెడికల్ రికార్డ్స్ టెక్నాలజీ అనమాట. ప్రైవేట్ కాలేజ్ ఏయూ రీజియన్లో. ఇంకా ఉంటాయి అనుకుంటా. ఓకే, రేడియోథెరపీకి సంబంధించి అయితే మళ్ళీ ఒక కాలేజ్ జెమ్స్ కాలేజ్ అవైలబుల్ సీట్ అయితే ఉందన్నమాట.
ప్రైవేట్ కాలేజ్ ఏ రీజియన్లో అయితే ఉంది కాలేజ్ వచ్చేసరికి. ఇంకా లాస్ట్ ట్రాన్స్ఫ్యూషన్ టెక్నాలజీ కూడా ఓకే బొల్లినేని మెడి స్కిల్స్కి అయితే ఉందన్నమాట. ఈ కాలేజ్లో అయితే ఉంది. ట్రాన్స్ఫ్యూషన్ టెక్నాలజీకి సంబంధించి సీట్ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఈ కాలేజీలో వచ్చేసరికి. సో చూసుకుంటే ఇంకా సీట్స్ అయితే అయిపోయాయి. సో మీకు సంబంధించి ఏమైనా కోర్స్ మిస్ అయినట్లయితే ఆ కోర్స్ సంబంధించి చూడండి. ఇది మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి సపరేట్ ఫిజియోథెరపీకి సంబంధించి కూడా సపరేట్ వీడియోస్ అప్రాక్సిమేట్గా మనకి 70 కాలేజ్ ఎన్ని ఉన్నాయి డిస్ట్రిక్ట్ వైజ్గా చెప్పాను అది కూడా. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అప్కమింగ్ వీడియోస్లో చూసుకున్నట్లయితే మనం ఎంఎల్టీకి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ ఓకే కాలేజెస్ చూద్దాము. సో దాంతో పాటు మీరు ఒకవేళ కామెంట్ కానీ చేయగలిగినట్లయితే మీకు పారామెడికల్కి సంబంధించి కూడా డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజెస్ ఏమున్నాయని చెప్పేసి మీకు డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదండి ఇప్పటిదైతే మాత్రం. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.